హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు షూడెక్ తెలుగు టీవీ ఛానల్. ఈ రోజు మన వీడియోలోకి వెళ్ళినట్టయితే వియూ నుంచి సరికొత్త టీవీస్ అయితే లాంచ్ అయితే చేసింది నిన్న. అండ్ మరి వియూ నుంచి సరికొత్త టీవీస్ లాంచ్ చేసిన వచ్చేసరికి వియూ సినిమా సిరీస్ మీరు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. వియూ సినిమా 4K టీవీస్ 55 అని 50 అని అండ్ ఈ విధంగా తీసుకొచ్చింది 43 అని. అండ్ మరి ఆ యొక్క సిరీస్ వచ్చేసరికి అప్పుడు అల్టిమేట్ సక్సెస్ అయిందని చెప్పాలి. మరి అదే తరహాలో ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు చిన్న సైజు అంటే 4K అయితే కాదు అండ్ 32 ఇంచెస్ హెచ్డీ రెడీ 43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ టీవీస్ అయితే తీసుకుని అయితే వచ్చింది. అండ్ మీకైతే చూసినట్లయితే సేమ్ లుక్ అండ్ ఫీల్ డిజైన్ అయితే అలాగే ఉంటుంది. సౌండ్ బార్ కూడా అలాగే ఉంటుంది మరి అండ్ ఆసమ్ అని చెప్పుకోవచ్చు. సో మరి దీని గురించి ఈ రోజు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఇవ్వబోతున్నాను. మరి ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే వియూ సినిమా టీవీ 4Kని అండ్ అందరికీ అందుబాటులో అయితే తీసుకురాలేకపోయాం. అప్పుడు వచ్చేసరి ఏదో మహమ్మారి ఎఫెక్ట్ కూడా అప్పుడు అండ్ ఆ సమయాన్ని తగిలింది కదా. అండ్ ఈ యొక్క వియూ సినిమా తీసుకొచ్చినప్పుడు కొంచెం అండ్ అప్పుడే వచ్చేసింది. అండ్ తర్వాత వచ్చేసరికి దీని అవుట్ ఆఫ్ స్టాక్ రావడం వల్ల మళ్ళీ వియూ ప్రీమియం అని అండ్ తర్వాతకి ఈ విధంగా తీసుకొని అయితే వచ్చారు. మరి వీళ్ళు వియూ సినిమా టీవీని అందరికి అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో అండ్ వియూ సినిమా అండ్ 32 ఇంచెస్ అని 43 ఇంచెస్ అని లాంచ్ అయితే చేశారంట నిన్న. అండ్ మరి ఒక టీవీస్ గురించి మనం ఈరోజు అయితే మాట్లాడుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు నాకు చిన్న రిక్వెస్ట్. ఆ రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్లయితే అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే కంపల్సరీ చేస్తే మాత్రం అండ్ ఈ యొక్క వీడియోనే కాదు మరికొన్ని కంపెనీస్ కూడా మన ఛానల్కి రివ్యూని పంపించే ఛాన్స్ అయితే ఉంటాయి అనమాట. మరి లేట్ చేయకుండా మరి వీడియోని స్టార్ట్ చేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి, ఖచ్చితంగా మర్చిపోగానే. మరి లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, వియూ తీసుకొచ్చిన వియూ సినిమా అండ్ 32 ఇంచెస్ హెచ్డీ రెడీ 43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ టీవీ. ఈ రెండు టీవీల స్పెక్స్ టోటల్ గా సిమిలర్ గా దగ్గరగా అయితే ఉంటాయి. ఒకే ఒక దగ్గర తేడా అయితే ఉంటుంది. ఆ తేడా కూడా మనం అయితే చూద్దాం అనమాట. రెండు టీవీలో మనకు రోబోటిక్ అసెంబుల్ అయితే చేశారు. సో దానివల్ల ఏంటంటే మనకు అల్ట్రా థిన్ బెజల్స్ అండ్ అదే విధంగా ఫ్రేమ్లెస్ డిజైన్ తో అయితే ఈ యొక్క టీవీస్ అయితే వస్తాయి. సేమ్ మీరు 4K టీవీ చూసారు కదా, వియూ సినిమా 4K సేమ్ యాస్టీస్ అయితే ఉంటాయి. సో మనం చూడడానికి ప్రీమియం లుక్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి కింద సౌండ్ బార్ ఉంటుంది అండ్ చూడడానికి చాలా 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 థిన్ బెజల్స్ అయితే ఉంటాయి. బెజల్లెస్ డిజైన్ అనమాట. టోటల్ గా చెప్పాలంటే ప్రీమియం లుక్ అని చెప్పుకోవచ్చు. అండ్ అదే విధంగా మరి దీంట్లో యూజ్ చేసిన ప్యానల్ ఏంటో తెలుసా? అండ్ ఇంత ముందుకు వీళ్ళైతే విజే ప్యానల్ ఎక్కువైతే ఇంట్రొడ్యూస్ అయితే చేసేది. బట్ ఇప్పుడు వచ్చేసరికి ఈ యొక్క టీవీలో ఐపీఎస్ ఐబ్రైట్ A+ గ్రేడ్ ప్యానల్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. సో దీనివల్ల మనకు వైడ్ వివింగ్ యాంగిల్ అండ్ అదేవిధంగా కాంట్రాక్ట్ అనేది చాలా చక్కగా అయితే కనపడడం అయితే జరుగుతూ ఉంటుంది. విధంగా దీంట్లో వచ్చేసరికి అడాప్టివ్ లూమా కంట్రోల్ అయితే ఉంటుంది. అడాప్టివ్ లూమా కంట్రోల్ ఏంటంటే మనకు కాంట్రాస్ట్ ని కొంచెం బ్రైట్నెస్ ని కొంచెం అయితే చూపించడం అయితే జరుగుతుంది. అంటే మనకి ఎక్కడ బ్రైట్నెస్ ఉండాలో ఎక్కడ డార్క్నెస్ ఉండాలో డార్క్నెస్ ఉన్న ఏరియాలో డార్క్నెస్ ని పర్ఫెక్ట్ గా చూపిస్తుంది అండ్ బ్రైట్నెస్ ఉన్న ఏరియాలో బ్రైట్నెస్ అయితే పర్ఫెక్ట్ గా చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకు అడాప్టివ్ లూమా కంట్రోల్ అయితే మనకు వర్క్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది కూడా మనకు పిక్చర్ మోడ్ లో అయితే ఇవ్వడం అనేది జరిగింది అనమాట. సో ఈ విధంగా అయితే మనకు స్పెసిఫికేషన్ లో డిస్ప్లే అయితే తీసుకొని అయితే వచ్చారు. అలాగే ఈ రెండు టీవీలు మనకు డైరెక్ట్ LED టెక్నాలజీ తోటి అండ్ 170 డిగ్రీస్ వివింగ్ యాంగిల్ తోటి 60 హెర్ట్జ్ రిఫ్రెష్ తోటి అయితే తీసుకొని అయితే వస్తున్నారు. అలాగే మరి టీవీలో యూజ్ చేసిన ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలంటే అండ్ 64-bit క్వాడ్ కోర్ ప్రాసెసర్ ని యూజ్ అయితే చేశారు. అండ్ మరి జీపీ విషయం వచ్చిందంటే మ్యాలీ 470 MP3 జీపీ అయితే యూజ్ అయితే చేశారు. ర్యామ్ అండ్ కెపాసిటీ గురించి మాట్లాడాలంటే 1GB ర్యామ్ 8GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే తీసుకొచ్చారు ఈ రెండు టీవీలలో. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు సౌండ్ అవుట్పుట్ అనమాట. ఎందుకంటే సౌండ్ అవుట్పుట్ అని ప్రత్యేకంగా చెప్పానంటే మనకు 32 ఇంచెస్ అయినా 43 ఇంచెస్ అయినా కానీ ఒక సౌండ్ బార్ అయితే ఇన్బిల్ట్ అయితే చేయడం అయితే జరిగింది. ఇది అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 40 వాట్స్ ఆడియో అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. అంటే మనకు రెండు సపరేట్ స్పీకర్స్, ట్విట్టర్ కి రెండు సపరేట్ స్పీకర్స్ మాస్టర్ కి అనేది ఉండడం అయితే జరుగుతుంది. సో అండ్ మరి ఏవైతే రెండు మాస్టర్ స్పీకర్స్ అయితే ఉంటాయో అవి వచ్చేసరికి లో ఫ్రీక్వెన్సీ ఆడియో అయితే కంట్రోల్ అయితే చేస్తుంటాయి. అంటే మనకు వోకల్స్ అయినా కానీ బేస్ అయినా కానీ అండ్ పర్ఫెక్ట్ గా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏవైతే 2 ట్విట్టర్స్ అయితే ఉంటాయో ఇవి వచ్చేసరికి హయ్యర్ రేంజ్ టోన్స్ అయితే కంట్రోల్ అయితే చేస్తున్నాయి. అంటే ఎప్పుడైనా మనం అండ్ మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు కదా, ఈ మూవీస్ లో వచ్చేసరికి హై రేంజ్ టోన్స్ ఏ విధంగా వస్తున్నాయి ఆ విధంగా మనకైతే ఈ యొక్క సౌండ్ బార్ లో రావడం అనేది జరుగుతుంది అనమాట, సపరేట్ ఇవ్వడం వల్ల. సో ఇలాంటి బ్రిలియంట్ టెక్నాలజీ అయితే తీసుకుని అయితే వచ్చారు. అండ్ 4K లో అయితే చూసాము. ఇప్పుడు మనం ఈ యొక్క అండ్ లో బడ్జెట్ లో కూడా మనం అయితే ఇదే కెపాసిటీ అయితే చూడబోతున్నాం అనమాట. అండ్ అదే విధంగా మరి దీంట్లో మనకు డాల్బీ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది, డాల్బీ డిజిటల్ కి సపోర్ట్ చేస్తుంది, డాల్బీ డిజిటల్ ప్లస్ కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. దీంట్లో డాల్బీ ఆడియో ప్రాసెసింగ్ యూనిట్ అయితే ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే వాయిస్ ని ఎన్హాన్స్ అయితే చేస్తుంది అండ్ సరౌండ్ సౌండింగ్ ని విజువలైజ్ అయితే చేసి అండ్ మనకు బెటర్ సరౌండ్ సౌండ్ అయితే ఇస్తుంది అనమాట. ఈ విధంగా అయితే డాల్బీ ఆడియో ప్రాసెసింగ్ యూనిట్ అయితే చేస్తుంది. రెండు టీవీలు వచ్చేసరికి మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 9 అయితే రన్ అయితే జరుగుతుంది అనమాట. అలాగే మనకు ఇది గూగుల్ సర్టిఫైడ్ కాబట్టి ఏవైతే గూగుల్
గూగుల్కి సంబంధించిన యాప్స్ అయితే ఉన్నాయో ఆ యొక్క యాప్స్ అనేవి దీంట్లో ఇన్బిల్ట్ అయ్యి అయితే ఉంటాయి. అండ్ అదేవిధంగా దీంట్లో మల్టీ స్క్రీన్ షేర్ యాప్ సపోర్ట్ అయితే ఉంటుంది. మల్టీ స్క్రీన్ షేర్ సపోర్ట్ ఏంటంటే మనం ఇప్పటి వరకు వచ్చేసరికి ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్స్కి మాత్రమే మిర్రరింగ్ కాస్ట్ అయితే చేసేవాళ్ళం. ఇక్కడ వచ్చేసరికి ఐఓఎస్ డివైస్ యాపిల్ ఫోన్స్ అయితే ఉన్నాయి కదా, వాటితోటి కూడా మిర్రర్ కాస్ట్ అయితే చేసుకోవచ్చు ఈ రెండు టీవీలలో. సూపర్ కదా. అండ్ లో బడ్జెట్ లో మల్టీ స్క్రీన్ షేరింగ్ అనేది ఇవ్వడం అనేది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఈ రెండు టీవీలో వచ్చేసరికి వియూ హెల్ప్ యాప్ అనేది ఉంటుంది. వియూ హెల్ప్ యాప్ అంటే ఏంటంటే మనం ఏమైనా ఇన్స్టాల్ చేసుకునే ఏమైనా ప్రాబ్లం ఉంటే అండ్ ఇక్కడికి వెళ్ళి మనం చూసినట్లయితే మనకు కొంచెం గైడెన్స్ అనేది దొరుకుతుంది అనమాట. ఈ విధంగా వియూ హెల్ప్ యాప్ అయితే తీసుకుని అయితే వచ్చారు. రెండు టీవీలలో ఎనర్జీ సేవింగ్ మోడ్ అనేది తీసుకొచ్చారు. అండ్ ఎనర్జీ సేవింగ్ మోడ్ వచ్చేసరికి మనం దీన్ని ఆన్ చేసుకున్నట్లయితే పవర్ ని తక్కువ కన్జంప్షన్ అయితే చేస్తుంది అనమాట. అలాగే మనకు ఈ యొక్క టీవీ అనేది ఎక్కువ రోజులు రావడానికి కూడా ఆస్కారం ఉంటుందని అయితే వీళ్ళు ఎనర్జీ సేవింగ్ మోడ్ అయితే తీసుకుని అయితే వచ్చారు. కనెక్టివిటీ పోర్ట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. 32 ఇంచెస్ టీవీ అండ్ 43 ఇంచెస్ టీవీ వచ్చేసరికి మనకు కొంచెం డిఫరెన్స్ అయితే ఇక్కడైతే ఉంటుంది. 32 ఇంచెస్ హెచ్డిఐ టీవీలో వచ్చేసరికి 2 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. అండ్ అందులో వచ్చేసరికి HDMI ఆర్క్ కూడా అయితే ఉంటుంది. 1 USB పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ లాన్ పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఎథర్నెట్ పోర్ట్ అయితే ఉంటుంది. RF పోర్ట్ అయితే ఉంటుంది. హెడ్ ఫోన్ జాక్ పోర్ట్ కూడా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఆల్ పోర్ట్స్ అయితే ఉంటాయి. ఆప్టికల్ పోర్ట్ కూడా అయితే ఉంటుంది అనమాట 32 ఇంచెస్ హెచ్డిఐ టీవీలో. 43 ఇంచెస్ టీవీలో చూసుకున్నట్లయితే 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి. ఇవి మాత్రమే చేంజెస్. అండ్ ఒక HDMI పోర్ట్ ఒక USB పోర్ట్ అనేది ఎక్స్ట్రా అయితే 43 ఇంచెస్ టీవీలో అయితే ఉంటుంది. మిగిలినవి అయితే సేమ్ అయితే ఉంటాయి. అండ్ ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటుంది. అదేవిధంగా చెప్పాను కదా HDMI ఆర్క్ కూడా మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది 43 ఇంచెస్ టీవీలో కూడా. ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటుంది. హెడ్ ఫోన్ జాక్ పోర్ట్ అయితే ఉంటుంది. RF పోర్ట్ అయితే ఉంటుంది. లాన్ పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఈ విధంగా మనకు అన్ని పోర్ట్స్ అయితే ఏవైతే ఉన్నాయో అన్ని పోర్ట్స్ అయితే మనకి ఈ యొక్క టీవీలో అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. రెండు టీవీలు వచ్చేసరికి మనకు సింగిల్ బ్యాండ్ వైఫై మీద రన్ అయితే జరుగుతుంది. 2.0 GHz బ్యాండ్ మీద అయితే రన్ అయితే జరుగుతుంది. మరి దీంట్లో యూజ్ చేసిన బ్లూటూత్ వర్షన్ వచ్చేసరికి 5.0 వర్షన్ అయితే యూజ్ అయితే చేశారు ఈ రెండు టీవీలో. సో మరి ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. 30 ఇంచెస్ హెచ్డి రెడీ టీవీ వచ్చేసరికి 12,999 అండ్ వియూ 43 ఇంచెస్ ఫుల్ హెచ్డి టీవీ వచ్చేసరికి 21,999 అయితే ఉందన్నమాట. ఇది మనకు ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. అండ్ నిన్న సేల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అండ్ 32 ఇంచెస్ 43 ఇంచెస్ ఈ విధంగా ప్రైస్ తీసుకుని అయితే వచ్చారు. సో దీంట్లో మాత్రం అల్టిమేట్ స్పెక్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సో ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం లింక్స్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ అయితే చేయగలరు అండ్ ఛానల్కి అయితే హెల్ప్ అయితే చేయగలరు. ఐ హోప్ ఈ యొక్క వీడియో మీకు అయితే నచ్చింది అయితే అనుకుంటున్నాను. మరి నచ్చితే మాత్రం ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ అనేది చాలా సపోర్ట్గా అయితే ఉంటుంది అండ్ ఛానల్ గ్రోత్ కూడా చాలా బాగా అయితే యూస్ అవుతుంది ఈ యొక్క వీడియో అనేది. అండ్ అదర్ రికమెండ్ లిస్ట్కి అయితే వెళ్తుంది అనమాట. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియో చూసి అలాగే వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది పక్కన. అండ్ అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా అయితే ఉంటుంది. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ చేయాలనేది కోరుకుంటున్నాను. మరి ఇంకో వీడియోలో అయితే మేము ముందుంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టేక్ కేర్.